హ్యాపీ Happy బర్త్డే birthday టు to యూ. you. హ్యాపీ Happy బర్త్డే టు birthday. వెల్కమ్ టు మై ఛానల్ తేజు లాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎప్పుడు బుధవారం వ్లాగ్ అనమాట. సో ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. కాస్త లేట్ అయింది, ఏమనుకోకండి. ఏంటి చక్కగా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మంచిగా రెడీ అయితే బయలుదేరేసాము. ఎక్కడికంటే టెంపుల్కి అనమాట. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి బర్త్డే, ఈరోజు కాదు బుధవారం. సో బర్త్డే కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళి అలాగే భోజనం చేసి వస్తామని అయితే అనుకున్నాం అనమాట. సో దాని నుంచి బయలుదేరేసామన్నమాట. కానీ వచ్చేసి టెంపుల్ వచ్చేసి మేము ఇక్కడ సరౌండింగ్ చూసుండేదే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు డిఫరెంట్గా వెళ్దామని అయితే అనుకున్నాను. మా పిల్లకాయలు ఇద్దరు పడుకొని ఉన్నారనమాట. బర్త్డే బాయ్ తర్వాత వాడి తమ్ముడు. సో ఇక మాకు తెలిసిన ఒక అక్క అయితే చెప్పారనమాట, ఇక్కడ వెళ్ళండి బాగుంటుంది అనేసి. సో మరి మేము ఏ టెంపుల్‌కెళ్ళాం, ఏంటి అనే విషయం అయితే మీరిప్పుడైతే చూసేయొచ్చనమాట. ఇదొచ్చేసి బెంగుళూరు అండ్ ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుండిందనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హా! మరి ఎక్కడికి ఏంటి మీకు ఈ ప్లేస్ ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇదొచ్చేసి యశ్వంతపురం అనమాట. సో, మా బావగారు ఉన్నప్పుడు మేమైతే అందరం ఇక్కడికే అంటే పూజలు, పండగలు ఉండేటప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకునేవాళ్ళమనమాట. ఆహ్, మరి వచ్చేసామనమాట. ఇదే అండి టెంపులు. చూసారు కదా! ఇంకా చూడలేదు. లోపలన్నీ చూపిస్తాను. కాస్త అయితే వెయిట్ చేయండి. మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. నియర్ ఎవరైనా బెంగుళూరు ఉన్న వాళ్ళైతే. సో, మేమైతే అక్కడ కార్ పార్కింగ్ చేసి అయితే వెళ్తూ ఉన్నామనమాట. అక్కడ చిన్నగా ఉందండి మంచిగా. అంటే కావాల్సినవన్నీ తీసుకోవచ్చనమాట. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకోవచ్చనమాట. సో, ఇదైతే ఫస్ట్ టైమ్ అయితే దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుందనమాట. సో, ప్లీజ్ మీరు కూడా బెంగుళూరులో ఉంటే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. స్పెషల్ దర్శనం ఉంది. ఫ్రీ ఎంట్రీ ఉంది. ఓకేనా. 30 రూపీస్, 100 రూపీస్‌లో కూడా ఉందనమాట. ఫ్రీ కూడా ఉందనమాట. సో, ఫస్ట్ అయితే అక్కడ ఎంట్రీ అవుతానే చెప్పల్ స్టాండ్ అయితే ఉంది. మనం అక్కడైతే చెప్పలైతే అక్కడ పెట్టి 3 రూపీస్ అండి ఒక పెయిర్‌కి. సో, మనం అక్కడ పెట్టేసి కాళ్ళైతే ఇక్కడ మంచిగా కడుక్కొనైతే వెళ్ళొచ్చనమాట. మా ముగ్గురు కడుగుతున్నారు చూడండి. మరి నేను, మా డ్యాడీ, మా మమ్మీ మేమెళ్తున్నాం. వాళ్ళు ముగ్గురు ముందెళ్లారు. మేమైతే వెనకాల ఎళ్తున్నామనమాట. సో, మేము వెళ్ళిన దేవస్థానం అయితే ఇది. శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరి దేవాలయం అండి. విద్యారణ్యపుర అనమాట. సో, నిజం చెప్తున్నా ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ అలానే ప్రశాంతంగా గూడా ఉందనమాట. అండ్ ఇక్కడ ప్రసాదం గూడా ఇస్తున్నారనమాట. మేమైతే ఫస్ట్ టైమ్ వచ్చాం గదా! మనకైతే తెలవలేదనమాట. బట్ ఒక్కసారి మీరు పక్కలో ఉంటే ఖచ్చితంగా విజిట్ అయితే చేసేయండి. సో, మాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించిందనమాట. హ్మ్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ దేవుళ్ళు కూడా చాలానే ఉన్నారనమాట. అంటే లోపల ఉండేది తీయకూడదు కాబట్టి నేను దేవుడి ఫోటోస్ ఎక్కువ వీడియో తీయలేదనమాట. సో, మేమైతే మంచిగా అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు క్యూలో కూర్చున్నామనమాట. బుధవారం కాబట్టి అంత రష్ లేదనుకోకండి. లైట్‌గా ఉన్నింది. బట్ నార్మల్ ఇంకా ఫ్రైడే, ట్యూస్‌డే అయితే ఇంకా ఎక్కువుంటారంట. బట్ మేమైతే క్యూలో కూర్చొనున్నాం. ఫైనల్‌గా అయితే అయింది. మేమైతే ప్రసాదం అయితే తింటా ఉన్నామనమాట. సో, ప్రసాదం గూడా పెడుతున్నారు. ఒకసారి ప్రసాదం గూడా జూడండి. చాలా అయితే చాలా బాగుండిందనమాట. సో, ఎంత పెద్దగా ఇచ్చారో తెలుసా? చాలా కడుపైతే ఫుల్ అయిందనమాట. మేమైతే మంచిగా తినేసి మరి విద్యారణ్యపుర అనమాట. ఓకేనా. ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళున్నారండి నిజంగా. చాలా బాగుందనమాట. సో, ఫైనల్లీ దర్శనం చేసుకొని బయటైతే వచ్చాం. సో, మరి ఇప్పుడొచ్చేసి మేము ఇక్కడి నుంచి వచ్చి హోటల్‌కైతే ఎళ్దామనైతే చెప్పారనమాట. మారుతి హోటల్. అంటే రాజాజీ నగర్, ప్రకాష్ నగర్ సైడ్ అయితే వస్తుంది. సో, మరి మేమైతే అక్కడికైతే వెళ్తూ ఉన్నామనమాట. సో, ఇదొచ్చేసి గాయత్రి నగర్‌లో డెకరేషన్ అన్ని అక్కడ గూడా దేవస్థానంలో ఏదో పూజ జరుగుతా ఉన్నిందనమాట. సో, ఫైనల్‌గా అయితే మేమైతే వచ్చేసామనమాట మారుతి హోటల్‌కైతే. సో, అక్కడుంది చూడండి అపోజిట్‌లో అదే అనమాట. బట్ నేనైతే తినింది వీడియో చేయలేకపోయినాను. ప్లీజ్ ఏమనుకోకండి. సో, మరి ఫైనల్‌గా అక్కడి నుంచి బయలుదేరాం. కానీ మా ఆయన కోసం వెయిటింగ్‌లో ఉన్నామనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో, మరి ఇంటికొచ్చి తినేసాం గాబట్టి పడుకుందాం అనుకున్నాం. కానీ మా ఆయనైతే కేకయితే తీసుకొనొచ్చారు. సో, ఫైనల్లీ బర్త్‌డే బాయ్‌కి కేకయితే కట్ చేపించాలి గదా! సో, ఫైనల్‌గా కేకయితే
కట్ చేపిచ్చి మంచిగా తిన్నాం. సో, మరి ఆయన గిఫ్ట్ అయితే తెచ్చున్నారు. ఆ గిఫ్ట్ అయితే ఇదే అనమాట. సో, వాళ్ళు ఆడే దాంట్లో వాళ్ళున్నారనమాట. మరి ఈ రోజుటి వీడియో అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.